ఏపీలో ఫలితాలను చూసాం. ఘన విజయంతో కూటమి, ఘోర పరాజయంతో వైసీపీ. అయితే ఒక్కొక్కళ్ళు ఇప్పుడు బయటికి వచ్చి ఎవరైతే జగన్ మేనమామైనటువంటి ఒక రవీంద్రారెడ్డి కావచ్చు, ఇలానే చాలామంది బయటకు వచ్చి వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, ఖచ్చితంగా పోల్ మేనేజ్మెంట్ జరిగింది, ఖచ్చితంగా ఉన్న ఓట్లు గల్లంతయ్యాయి, అసలుకి అంతంత భారీ మెజారిటీలు ఎలా వస్తాయి, ఇలాగా చాలా చూసాం. అయితే ఇదే సందర్భంలో లక్ష్మీ పార్వతి బయటకు వచ్చి మీడియా ఛానల్తో మాట్లాడుతూ తన బయట ఇచ్చింది. దాని మీద మనతో పాటు స్పందిస్తానికి సూర్యదేవ్ లత గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. అసలుకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే టీడీపీ ఇంత ఘన విజయాన్ని సాధించడం కావచ్చు, కూటమికి సంబంధించి ఎంతటి విలువ ఉందనేది ఇప్పుడు ఎన్డీఏకి సంబంధించి మనం చూస్తున్నాం. మోడీ గారి పిలుపు కావచ్చు, పెద్ద పదవులు కూడా మనం ఇప్పుడు ఆశించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే స్పీకర్కి కూడా కొంచెం మనకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని కూడా అంటున్నారు. కాబట్టి ముందుగా మీకు శుభాకాంక్షలు. అయితే ఇలాంటి సందర్భంలో చూసుకుంటే లక్ష్మీ పార్వతి తన అక్కస్సును పూర్తిగా కక్కేసింది అనేటట్లుగా ఒక మీడియా ఛానల్కి తన బయట ఇస్తూ తను మాట్లాడిన మీరు విన్నారు. కాబట్టి ఆవిడ గురించి మీరు ఏం చెప్పదలుచుకుంటారు? అంటే ఇంకా ఆవిడకి బోరుని ఏడవటం మొదలు పెట్టేసినట్టుంది. అంటే కొడుకుకు అన్యాయం జరిగిపోతుందంట ఇక్కడ ఆవిడ బాధ. అంటే జగన్మోహన్ రెడ్డి చాలా సంస్కరణలు చేశాడంట. ప్రపంచంలో ఎవరు కూడా అలా చేసుంటారంట. ఆవిడకి ఒక సిగ్గుందా? ఒక ఆడదిగా మాట్లాడుతుందా? నందమూరి తారక రామారావు భార్య అని చెప్పుకునే ఆవిడ మాట్లాడాల్సిన మాట ప్రపంచంలో ఇప్పటికైనా కూడా, అంటే మన ఇండియాలో ఇప్పటి వరకు కూడా, అంటే ఈ తర్వాత 30 years తర్వాత సుప్రీంకోర్టు ఆమోదించింది. సో 30 years బిఫోరు మహిళలకి సమానంగా ఆస్తి హక్కు అనేది ప్రకటించింది. ఇప్పటికీ ఇండియాలో ఎవరు చెప్పినా ఎన్టీఆర్ గారు. అలాంటి వ్యక్తి భార్య అని చెప్పుకునే ఆవిడ మాట్లాడుతుందా ఇలాంటి మాటలు? సిగ్గుందా? నోరేమైనా ఫెనాయిల్ వేసుకొని కడుక్కోమని చెప్పాలండి. అసలు మనిషా ఇంకేమైనా ఇదే మాటలు మళ్ళా కూడా ఇప్పుడు వచ్చి చెప్పింది అనుకోండి, ఇంకా ఎన్టీఆర్ గారికి ఆవిడ భార్య అని చెప్పుకుంటుంది, కానీ ప్రజలైతే ఇప్పటికీ కూడా ఆమోదించట్లేదు. ఇప్పటికి కూడా ఆవిడ అలాంటి స్థానం ఇవ్వట్లేదు. కానీ ఇప్పుడు కూడా మళ్ళీ అవే మాటలు మాట్లాడితే అన్నగారి భార్య అని చెప్పుకుంటున్న ఆవిడ విలువ పోగొట్టుకొని ప్రజలు ఇంకేమైనా చేసే అవకాశాలు కూడా స్పష్టంగా అనిపిస్తున్నాయి. అయితే ఎన్నికలు ముగిసిన తర్వాత 101వ జయంతి జరుగుతున్నటువంటి అన్నగారికి సంబంధించి 101వ జయంతి జరుగుతున్న సందర్భంలో ఎన్టీఆర్ ఘాట్ దగ్గరకు వచ్చి లక్ష్మీ పార్వతి అన్న మాటలు ఏంటి అంటే, ఖచ్చితంగా పూర్తి స్థాయిలో సంపూర్ణమైనటువంటి ఒక అన్న ఎన్టీఆర్ ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారితో ఉండబోతున్నాయి. ఇది ఖచ్చితంగా ఎంతవరకు ఆశీస్సులు ఉంటే ఇప్పుడు చూస్తారు అన్న మాటలు మనం చూసాం. అయితే ఇప్పుడు అసలుకి ఎన్టీఆర్ గారి యొక్క ఆశీస్సులు జగన్కి ఎందుకు ఉంటాయి? అది ఆవిడ మాటలకి అర్థం లేని విషయాలండి. ఆవిడకి జగన్మోహన్ రెడ్డి ఇష్టం అవ్వచ్చు, కానీ ఇక్కడ చూస్తే మనం ఈరోజు నందమూరి కుటుంబం అంతా గెలిచింది. సో ఎక్కడెక్కడ వాళ్ళు పోటీ చేశారో అక్కడ అంతా కూడా గెలవటం జరిగింది. భారీ మెజార్టీతో గెలవటం జరిగింది. దీనిలో ఎవరికి ఇప్పుడు అన్న ఎన్టీఆర్ గారి ఆశీర్వాదాలు పుష్కలంగా ఉన్నాయనేది ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోనైనా నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది. ఆ రోజు ఏమైంది? అన్నగారు ఎన్టీఆర్ విగ్రహాలని తాడుగట్టి రోడ్డు మీద లాగుతున్నప్పుడు నోరు తెరిచి మాట్లాడలేని ఒక ఈవిడ భార్య అని చెప్పుకోవటానికి, ఒక భర్తకు అవమానం జరుగుతున్న రోజు పట్టించుకోలేదు, ఒక భర్త మీద ఉన్న, అంటే ఎన్టీఆర్ గారి మీద ఉన్న యూనివర్సిటీ మీద పేరు మార్చినప్పుడు మాట్లాడలేదు. ఈవిడ మాట్లాడుతుందా? ఈరోజు సిగ్గుందా? ఏమని మాట్లాడుతుంది? ఎందుకు మాట్లాడుతుంది? ఇంకా కూడా నటనలు కానీ చేస్తే ప్రజలకు ఖచ్చితంగా బుద్ధి చెప్పే అవకాశం ఉంది. ఇంట్లో ఎప్పటికైనా గమన కూర్చుంటే ఆవిడకి మర్యాద ఉంటుంది. మళ్ళా ఇలాంటి మాటలు మాట్లాడిందంటే మటుకు తగిన బుద్ధి చెప్పే అవకాశాలు ప్రజలకి కల్పిస్తుంది అనేది అయితే జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. అయితే ఇలాంటి సందర్భంలో చూసుకుంటే ఎప్పుడైతే లక్ష్మీ పార్వతి గారు మాట్లాడిన మాటల్లో ఆవిడ మాట్లాడిన మాటలు ఏంటి అంటే, ఖచ్చితంగా పోల్ మేనేజ్మెంట్ జరిగింది, పోలింగ్ బూత్లో చాలా విచిత్రాలు జరిగాయి, అసలుకి ఎందుకు వాళ్ళకి అంత భారీ మెజారిటీ ఎలా వస్తుంది, సాధారణంగా ఒక నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక ఓట్లు కొంత అయితే దానికి మించి ఓట్లు పడ్డాయి, దానికి మించి మెజారిటీలు వచ్చాయని చెప్పి చూపించుకుంటున్నారు. సో ఇది కరెక్ట్ కాదు అని చెప్పి అంటున్నారు. కానీ వైసీపీకి సంబంధించి పోలింగ్ ఏజెంట్లు కావచ్చు, లేదంటే పోలింగ్ సంబంధించిన కౌంటింగ్ ఏజెంట్లు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఉన్నప్పుడు ఇప్పుడు కౌంటింగ్ ఏజెంట్లు తప్పు అనుకోవాలా, లేదంటే వీళ్ళు మాట్లాడే మాటలు తప్పు అనుకోవాలా? అంటే వీళ్ళు ఓడిపోయారు కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. 151 వచ్చినప్పుడు ఆ రోజు చెప్పలేదే? అసలు మీకు 151 వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఏం చేశారని వచ్చింది?
ఎందుకు వచ్చింది ఆ రోజు? సరే, ఆ రోజు మీరు ఎలా చేశారు, ఏం చేశారు అనే దానికి పక్క ఈ రోజు ఆధారాలు కూడా దొరికాయి. ఎందుకంటే ఒక్కొక్క నియోజకవర్గంలో దొంగ ఓట్లు 60-70 వేల ఓట్లు ఒక్క మనిషి మీద 5-6 ఓట్లు పోల్ చేసి వాళ్ళు పోల్ చేశారు కాబట్టి ఆ రోజు ఆ మెజారిటీ వచ్చింది. లేకుంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, ఏం గొప్ప నాయకుడేనండి వస్తుంది. ఇలాంటి వాళ్ళని పెట్టుకున్నాడని వెనకాల చెంచాలుగా ఇలాంటి వాళ్ళకు విలువ ఉందా? లక్ష్మీపార్వతి లాంటి వాళ్ళకు ఒక విలువ ఉందా? ఇలాంటి వాళ్ళ మూలాన ఆయన గెలుస్తాడా? ఇలాంటి వ్యక్తులను పెట్టి ఒకటేమో బొత్స సత్యనారాయణ ఏమో నాన్న, ఈవిడ ఒక అమ్మ, సొంత అమ్మనేమో తరిమేశాడు, సొంత తండ్రి ఏమో పైకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ అమ్మ నాన్నని గురించి ఆయన బాధపడాలా? వీళ్ళేమో తల్లి కన్నా ఎక్కువ ఈమె బాధపడిపోతుంది. విజయమ్మకే లేదేమో, ఈవిడేమో అంత బాధపడిపోతుంది. దీని మీనింగ్ ఏంటో, ఇదేంటో అర్థం కావట్లా. అది ఇప్పటిదాకా విజయమ్మ గారు కనీసం స్పందించలేదు. ఏదైతే కూటమికి సంబంధించి కావచ్చు, లేదంటే మనకు జగన్ ఓడిపోయే దగ్గర ఎక్కడ కూడా ఒక ఓదార్పు అనేది మనం చూడలేదు. అయితే అసలు ఇప్పుడైతే బొత్స సత్యనారాయణని ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు కూడా తండ్రి సమానులు, తండ్రి లాంటి వారు అన్నప్పుడు ఆయన ఏమో ఏడ్చేస్తున్నాడు. ఇప్పుడేమో ఇక్కడ ఓడిపోయిన తర్వాత ఇప్పుడు ఈమె ఏడుస్తుంది. సో ఇద్దరు ఏడుపులను ఎలా చూడాలి, అసలు మొత్తానికి ఎవరిని ఎవరు ఓదార్చాలి? అంటే జగన్మోహన్ రెడ్డిని ఓదార్చడానికి వెళ్తే ఇప్పుడు తెలంగాణలో కూర్చొని ఈ మాటలు మాట్లాడుతుంది, ఆంధ్రాకి వెళ్ళే ధైర్యం చేయలేదు కదా. అక్కడైతే ఈవిడ మాట్లాడే మాటలకి అక్కడే తంతారు. అంటే ఒక ఎన్టీఆర్ గారి సతీమణిగా చూసి ఇన్ని రోజులు ఏమైనా విలువిచ్చారేమో, మళ్ళా ఇదే రిపీట్ అయితే ఎవరు సహించేటట్టు లేరు. ప్రజలు ఎందుకు సహిస్తారు? ఇప్పుడు వాళ్ళు వాళ్ళ ఈవిడ స్వార్థ రాజకీయాల కోసం, ఈవిడికి పోస్ట్లో ఈవిడికి అధికారం కోసమో ప్రజలను ఇబ్బంది పెడుతుంది. అక్కడ ప్రజా శ్రేయస్ ఇంపార్టెంటా, ఈవిడికి అధికారం ఇంపార్టెంటా? ఈ వయసులో ఈవిడికి అధికారం ఇంపార్టెంటా? ప్రజలు అంతమంది అమరావతిలో మహిళల్ని అంతమంది పొట్ట మీద కాళ్ళ మీద పొత్తి కడుపులో తన్నిన రోజు ఈవిడ ఒక మహిళ అయ్యి, అది అన్న ఎన్టీఆర్ గారి సతీమణి చెప్పుకుంటున్న ఈవిడ ఆ రోజు ఖండించలేకపోయిందా? మహిళలకు ఇంత ఘోరం జరుగుతుంటే అదే అన్న ఎన్టీఆర్ గారి మహిళలకు ఎంత గౌరవం ఇచ్చేవాళ్ళు తెలియదా? ఈవిడ మనిషేనా? ఈరోజు మళ్ళా స్టార్ట్ చేసింది. ఇంకొకసారి అదే చెప్తున్నారండి, తెలుగుదేశం వాళ్ళైనా సరే ప్రజలలోనే విరక్తి అనేది వచ్చేసింది ఆవిడ మీద. ఎంత విరక్తి ఉందంటే రేపు పొద్దున ఈవిడ ఇదే మాటలు వెళ్ళి ఇంకా బహిరంగంగా మాట్లాడితే, ఈరోజు ఏదో ఇంట్లో కూర్చొని వాయిస్ మెయిల్స్ ఇస్తే సరిపోతుందేమో, బహిరంగంగా వచ్చి మాట్లాడితే మటుకు ఆవిడ పరిస్థితి వేరే విధంగా ఉంటుంది. వేరే విధంగానే ట్రీట్ చేస్తారనేది మటుకు ఖచ్చితంగా కనపడుతుంది. అయితే మనం చాలా సందర్భాల్లో చూసాం, అన్న ఎన్టీఆర్ గారికి సంబంధించి పేర్లు హెల్త్ యూనివర్సిటీకి పేరు మార్చడం కావచ్చు, లేదా విగ్రహాలని ధ్వంసం చేయడం కావచ్చు. అది కాకుండా ఏపీలో దగ్గర 30,000 మంది ఆడపడుచులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అదృశ్యాన్ని కూడా కావచ్చు, పవన్ కళ్యాణ్ కూడా చాలా సందర్భాల్లో చెప్పారు. ఇవే కాకుండా భువనేశ్వరమ్మ గారిని ఎప్పుడైతే విమర్శించాడో, చంద్రబాబు నాయుడు కంటతడి పెట్టుకున్న దాన్ని కూడా చాలా వ్యంగ్యంగా మాట్లాడడం కానీ చూసాం. సాధారణంగా అసలుకి నందమూరి కుటుంబంలో ఆమెకు స్థానం ఏంటి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు పూర్తిగా జగన్ వైపే తిరిగినటువంటి ఒక 2019 నుంచి ఇప్పుడు అసలుకి లక్ష్మీ పార్వతికి నెక్స్ట్ ఇంకా వైసీపీ అనేది పార్టీ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఉన్న 11 స్థానాలలో కొంత మనకున్న ఇన్ఫర్మేషన్ అంటే ఒక 6 మంది ఇప్పుడు చాలా వరకు మారిపోవడానికి పార్టీ మారిపోతున్నారని చెప్పేసి అయితే మనకు తెలుస్తుంది. సో ఇలాంటి టైంలో ఉన్న 3-4 మెయింటైన్ చేస్తూ పార్టీ ముందుకెళ్తుందా? ఆ పార్టీతో లక్ష్మీ పార్వతి ఉంటుందా అంటే ఏమంటారు? లక్ష్మీపార్వతి గారికి ఎక్కడా కూడా అవకాశాలు లేని మనిషి, ఆవిడని ఎవరు చేర్చుకోరు. అంటే సొంత తల్లియే భయపడి వెళ్ళిపోయినప్పుడు ఇలాంటి వాళ్ళని తప్ప ఇంకెవరు ఉంటారండి అలాంటి వాళ్ళ దగ్గర? సో ఇలాంటి వాళ్ళు ఎందుకంటే వాళ్ళ మనుగడ కోసం ఉంటున్నారు. వాళ్ళు పడే కుక్క బిస్కెట్లకు ఆశపడి ఇట్లాంటి వాళ్ళు నా ఎన్టీఆర్ గారికి తలవంపులు తెస్తూ ఇలాంటి వాళ్ళందరూ కూడా అంటే అన్న ఎన్టీఆర్ గారి భార్యని చెప్పుకుంటూ సమాజంలో, కానీ ఇలాంటి వాళ్ళ మూలాన అన్న ఎన్టీఆర్ గారికి ఈరోజు అవమానం అంటూ జరుగుతుంది. సో ఈవిడ మూలానే అంటే ఆ కుటుంబ సభ్యుల్ని కూడా ఎలా మాట్లాడింది అసలు? ఒక వ్యక్తినా ఆయనకి బ్లడ్ రిలేషన్, ఎన్టీఆర్ గారికి రక్త సంబంధికులు కుటుంబం అనేది. అలాంటి వ్యక్తుల్ని నువ్వు రోడ్డుకి ఇడ్చిన దానివి నువ్వు భార్య అవుతావా? భార్య అనేది ఎంతున్నా కడుపులో పెట్టుకోగలిగేది. సో కుటుంబాన్ని అంతా దగ్గరికి చేర్చుకునేది. ఈవిడ ఎలా భార్య అవుతుంది? కుటుంబాన్ని రోడ్డుకి లాగింది భార్య అవుతుందా? అయితే ఇప్పుడు చాలా విమర్శలు కూడా మనకు వినిపిస్తున్నాయి. ఏంటి అంటే అన్న ఎన్టీఆర్ ఉన్నప్పుడు జస్ట్ ఒక దాసిగా సేవ చేసుకోవడానికి వచ్చాను, లేదా మీ పేరు మీద బుక్ రాస్తానికి వచ్చాను అంటూ సతీమణిగా అవ్వడం కావచ్చు.
సతీమణి అయిన తర్వాత ఎప్పుడైతే అన్న ఎన్టీఆర్ హెల్త్ బాగాలేని టైంలో తను కూడా వ్యతిరేకంగా ఒక పార్టీ పెట్టడానికి కూడా సిద్ధం కావచ్చు. అంటే తను ఓన్లీ ఒక అన్న ఎన్టీఆర్కి భార్య కాదు, ఖచ్చితంగా రాజకీయాల్లో వేలడానికే వచ్చింది. కానీ ఇప్పటిదాకా సాధ్యపడలేదంటే ఏమంటారు? ఖచ్చితంగా అదే కదా చేసింది ఆవిడ. రాజకీయ అవకాశం కోసమే ఆయన్ని ఒక రకంగా చెప్పుకుంటే, అంటే అది చెప్పుకోవటానికి కూడా అసహ్యంగా ఉంటుంది మీడియా ముఖంగా కానీ ఎక్కడ కానీ. వాళ్ళు మహిళగా మాట్లాడటానికి కూడా సరిగానే పదాలు కూడా కాదు. అలాంటి వ్యక్తి ఎన్టీఆర్ గారి ఫ్యామిలీలో ఎంటర్ అవటం అనే కానివ్వండి, ఎన్టీఆర్ గారి జీవితంలోకి రావటమే కానివ్వండి, ఆయనకి అంటాం కదా, ఒక ఎవరి జీవితంలోనే ఒక మచ్చ అనేది ఏర్పడుతుంది అంటారు కదా. ఖచ్చితంగా ఎన్టీఆర్ గారి జీవితంలో మచ్చ అనే ఇది వచ్చి ఈవిడే. ఆయన లైఫ్ ఎప్పుడూ కూడా తెరిచిన పుస్తకం లాంటిది. ఆ పుస్తకంలో ఎప్పుడు ఎక్కడ మచ్చ అనేది లేదు. ఆ మచ్చ అనేది ఏర్పడింది ఇలాంటి వాళ్ళ మూలానే. ఇలాంటి వాళ్ళు ఆయన జీవితాన్ని ఆఖరి రోజుల్లో మచ్చగా చేసి ఆయన చనిపోవటానికి కూడా కారణమైన వ్యక్తులు స్టెరాయిడ్స్ ఇచ్చి ఆయన చంపటం కూడా జరిగిందనేది ఖచ్చితంగా ఆ రోజే కానీ ఆవిడ మీద ఇన్వెస్టిగేషన్ వేసి ఉంటే ఆ రోజే ఆవిడ జైలు జీవితం అనుభవించేది. ఖచ్చితంగా ఈరోజు అందరికీ ఆ డౌట్స్ వస్తున్నాయి. ఎన్టీఆర్ గారు ఈరోజు అలాంటి అకాల మరణం, ఆయన ఈ వాటికి అప్పటికి చనిపోయే వాళ్ళు కాదు కదా, ఆయన చనిపోయే ఇది కూడా కాదు. కానీ అలాంటి వాళ్ళకి ఎందుకు అలా జరిగింది? సో కుటుంబానికి కూడా చెప్పకుండా నువ్వు అపోజిషన్ కాంగ్రెస్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పటం ఏంటి? ఇవన్నీ కూడా ఆ రోజే డౌట్లు వచ్చి ఆ రోజే కానీ జరుగుంటే ఈవిడ బతుకి ఏమయ్యేది? కానీ తర్వాత వచ్చిన డౌట్స్ ఇవన్నీ కూడా. కానీ ఆ రోజు నందమూరి కుటుంబం అంతా కూడా ఏకవతాటి మీద ఉండబట్టే కానివ్వండి, ఆ రోజు ఆయన్ని అన్ని చక్కగా చేసి ఇది చేయగలిగారు. ఇలాంటి దుర్మార్గురాలైన చేత కుటుంబాన్ని పక్కకు నెట్టి ఈవిడే హ్యాండిల్ చేయాలని చూసిందని అంటే ఎలాంటి దుర్మార్గురాలు? కొడుకులు ఇంపార్టెంట్ కాదా? ఆ కుటుంబం కదా ఇంపార్టెంట్. ఆవిడ మహాతల్లి, 12 మందిని కన్న మహాతల్లి. ఆవిడ కూడా ఎక్కడా కూడా ఏ రోజు ఇంత నేను వినను కూడా లేదు. సో ఈవిడ ఏంటండి, ఈవిడ కుటుంబానికి పనికొచ్చేదా? ఒక మహిళ కింద మాట్లాడుతుందా? ఒక కుటుంబ సభ్యురాలుగా ఉంటుందా? ఏ విధంగా ఉంటుంది ఆవిడ? ఆవిడకి ఏ విధమైన హోదా ఉంది? ఎప్పుడు కూడా సమాజంలో ఒక భార్య అనే హోదా కావాలనుకున్నప్పుడు కుటుంబం ఆమోదించాలి, సమాజం కూడా ఆమోదించాలి. సమాజం ఆమోదించాలి అని అంటే నువ్వు ఆ కుటుంబానికి ఏం చేసావని తెలిసిన రోజు సమాజం ఆమోదిస్తుంది. సో నీలాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు. సో అందరినీ ఆమోదించదు. సమాజం గౌరవించాలి అని అంటే నువ్వు కుటుంబంలో మంచిగా నడుచుకొని కుటుంబానికి నువ్వు ఏదైనా చేసిన రోజు నిన్ను సమాజం ఆమోదిస్తుంది. నిన్ను సమాజం ఆమోదించే మహిళ కాదు నువ్వు అసలు. సో చూద్దాం మనం. ఖచ్చితంగా ఆవిడ మాట్లాడే మాటలు ఏదైతే ఉన్నాయో ఖచ్చితంగా ఇది చాలా విమర్శలు పాలు చేస్తుంది. ఇంకా డ్యామేజ్ అయినటువంటి ఒక వైసీపీ పార్టీకి మరికొద్ది డ్యామేజ్ తన వల్ల ఇంకా అవుతుందన్నట్టు అర్థమవుతుంది. కానీ బహిరంగంగా వచ్చి మాట్లాడితే మాత్రం మీరు అన్నట్టుగా ఖచ్చితంగా ఏదో ఒక దాడి జరిగే అవకాశం ఉంది. కాబట్టి కొంత జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తే కోరుకుందాం. నమస్తే.